హలో ఫ్రెండ్స్ మనకు మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు అనేది ఆన్లైన్లో ప్రారంభమయ్యాయి. సో దీన్ని మనం ఎంజేపీ ఏపీ బీసీఆర్ జేసీ సెట్ అని పిలుస్తున్నాము. ఓకే, సో ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఫర్ 24-25. సో మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024. ఓకే, సో ఇక పూర్తి వివరాలు చూద్దాం ఏంటి అనేది లేట్ చేయకుండా. సో ముందుగా అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 1-3-2024 నుంచి 31-3-2024 వరకు అప్లై చేసుకోవచ్చండి. సో మనకు స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ తెలుగు మీడియం ఇన్ 10th క్లాస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై. సో మనకి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే 10th క్లాస్ తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళు కూడా ఈ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు. సో మనకి గర్ల్స్ కాలేజెస్ సపరేట్ ఉంటాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద బెస్ట్ ఆల్సో సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్యాండిడేట్ త్రూ SMS. హెన్స్ ద క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ ద వర్కింగ్ మొబైల్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందండి. సో వాళ్ళు మీకు మెసేజ్ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అకాడమిక్. సో స్టూడెంట్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ ఇన్ మార్చ్ 2024. సో 2024 మార్చిలో ఎవరైతే 10th క్లాస్ పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ APR జేసీకి అప్లై చేసుకోవచ్చు. సారీ, MJP ఏపీకి అప్లై చేసుకోవచ్చు అండి. సో వయసు చూసినట్లయితే 17 సంవత్సరాలకు మించకూడదు. అంటే 1-9-2007 నుంచి 31-8-2014 వరకు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పొరపాటు ఇచ్చారండి, చూసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ద స్టూడెంట్స్ బిలాంగ్స్ టు ఏపీ ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి 1,00,000 రూపాయలకు మించకూడదు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రిజర్వేషన్ చూసినట్లయితే BCAకి 20%, BCBకి 28%, BCCకి 3%, BCDకి 19%, BCEకి 4%, SCలకు 15%, STలకు 6%, EBCకి 2%, అనాథ పిల్లలకి 3% అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి పర్సంటేజ్ అనేది. ఇక నెక్స్ట్ చూద్దాం. సో 15/2/2024 నోటిఫికేషన్ అని ఇచ్చారు యాక్చువల్గా అయితే. సో మనకి ఆన్లైన్ వచ్చేసి 1-3-2024 నుంచి 31-3-2024 వరకు అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన ఎగ్జామ్ చూసినట్లయితే మనకు ఏప్రిల్ 13, 2024 కండక్ట్ చేస్తారు ఉదయం 10 గంటల నుంచి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సో ఇది టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫీజు 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసేసి మనకి ఫోటో అప్లోడ్ చేయాలి. మీ యొక్క స్టడీ అనేది రాయించుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా గ్రూప్ అనేది ఏ గ్రూప్స్ కావాలి అనేది చూసుకోండి. సో మీరు ఏ గ్రూప్ చేస్తారనేది ఒకసారి 1-2 సార్లు చూసుకొని మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అండి, 20 క్వశ్చన్స్ 20 మార్కులు. అదేవిధంగా మ్యాథ్స్ పైన 50 క్వశ్చన్స్ 50 మార్కులు, ఫిజికల్ సైన్స్ పైన 30 క్వశ్చన్స్ 30 మార్కులు అనేది, అంటే 100 క్వశ్చన్స్కి 100 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. సో బైపీసీ వాళ్ళకి చూసినట్లయితే బయాలజీ పైన ఇస్తాడు, ఫిజికల్ సైన్స్ పైన ఇస్తారు, ఇంగ్లీష్ పైన ఇస్తారండి, జనరల్ ఇంగ్లీష్ పైన. నెక్స్ట్ MEC CEC వాళ్ళకు సో ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ సబ్జెక్టుకి ఫాలో అవుతున్నారో దాన్ని చూసుకొని మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే మనకి 1/4 అనేది నెగిటివ్ మార్క్ అనేది తీసేస్తారనమాట. సో ఇది టోటల్గా OMR షీట్లోనే, అంటే ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో ప్లేసెస్ ఆఫ్ కాలేజ్ అండ్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ నేమ్. సో మనకి ఏ కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ గ్రూప్లో ఎన్ని సీట్లు ఉన్నాయని మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో అదేవిధంగా సీట్స్ అలాటెడ్ టు IIT NEET ఫర్ రిలవెంట్ కాలేజెస్. దేర్ఫోర్ BIPC and MPC గ్రూప్స్ వర్ క్లోజ్డ్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ IIT NEET కోర్సెస్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి చూసుకోండి ఫ్రెండ్స్, మీ జిల్లాలో ఉన్నాయా లేదా అని చూసుకోండి. మీ ఖాళీలు మీరు ఏ గ్రూప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చూసుకొని అప్లై చేసుకోండి. సో కొన్ని జిల్లాలకు నీట్కి సంబంధించిన సీట్లు ఖాళీ లేవనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే సో జ్యుడిషియన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అలాటెడ్ MJP గర్ల్స్ కాలేజెస్ లిస్ట్. సో అమ్మాయిలకి ఎక్కడెక్కడ కాలేజీలు ఉన్నాయి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనము. సో ఎన్ని సీట్లు ఏ జిల్లా వాళ్ళకు ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. ఓకే, మీ గ్రూప్కి ఉన్నాయా లేదా సీట్లు అనేది కూడా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. సో NEET MJP స్పెషలైజ్డ్ కోచింగ్ సెంటర్స్ లిస్ట్. సో మనకి ఎక్కడెక్కడ NEET ఎక్కడ కోచింగ్ ఇస్తారనేది చూసినట్లయితే మనకు దగ్గరలో ఈ జిల్లాలనే చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. సో ఇదండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కాలేజ్కి సంబంధించి వాళ్ళ ప్రిన్సిపాల్ నెంబర్స్ ఇచ్చారు. సో మీరు వాళ్ళకి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఏమైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించి. ఓకే, సో ఇదండి. మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కాల్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో కనుక్కున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.